హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. డిఆర్డిఓలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్. డిఆర్డిఓ ఏడీఈ నోటిఫికేషన్ 2025. సో ఈ డిఆర్డిఓ గురించి ముఖ్యమైన విషయాలు చెప్తానండి. అంటే ఈ డిఆర్డిఓకి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయాలి, అలాగే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, ఎంత వయసు ఉండాలి, ఎంపిక చేసే విధానం, శాలరీ వివరాలు, అప్లికేషన్ ఫీజు, అలాగే ఉండవలసిన సర్టిఫికేట్స్, అలాగే ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. డిఆర్డిఓ ఏడీఈ నోటిఫికేషన్ 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ నుండి 6 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. బీఈ బీటెక్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అర్హతలున్న అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అలాగే ఉద్యోగాలకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయాలనేది. డిఆర్డిఓ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 12 మార్చి 2025 తేదీలోగా నోటిఫికేషన్లో ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయాలి మీ డీటెయిల్స్ అన్నీ. సో ఈ మెయిల్ ఐడి చూసి మెయిల్ చేయండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా అండి. ఈ ఉద్యోగానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా చూద్దామండి. ఉద్యోగాల వివరాలు, అర్హతలు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ నుండి 6 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. బీఈ బీటెక్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎంత వయసు ఉండాలి. డిఆర్డిఓ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. సో 18 నుండి 28 సంవత్సరాలలోగా ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్ అండి. అలాగే క్యాస్ట్ని బట్టి కూడా మనకి రిజర్వేషన్ కేటగిరీలో వయసు సడలింపు అనేది ఉంటుంది. సో ఎంపిక చేసే విధానం. ఈ డిఆర్డిఓకి ఎలా ఎంపిక చేస్తారు. డిఆర్డిఓ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ చేస్తారు. బీఈ బీటెక్ అభ్యర్థులకు ఖచ్చితంగా గేట్ స్కోర్ ఉండాలి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సో వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ పెట్టరండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోరు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ బేస్. అలాగే మీరు ఇంటర్వ్యూలు అటెండ్ చేసిన విధానాన్ని బట్టి, అలాగే మీకు వచ్చిన మార్క్ లిస్టుని బట్టి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ డిఆర్డిఓకి ఎంత శాలరీ ఇస్తారు. డిఆర్డిఓ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 37,000 రూపాయలు జీతాలతో పాటు ఇతర అన్ని రకాల టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ వంటి ఎలవెన్స్ కూడా ఇస్తారండి. ఈ డిఆర్డిఓకి అప్లై చేసే వాళ్ళకి ఫీజు ఉందా లేదా. అప్లికేషన్ ఫీజు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు. అలాగే ఈ డిఆర్డిఓకి అప్లై చేసుకోవడానికి ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటి. పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్, అలాగే 10th ఇంటర్, డిగ్రీ, బీఈ బీటెక్, అలాగే గేట్ స్కోర్ కలిగి ఉండాలి. అలాగే కుల ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. సో ఇవన్నీ ఉండి మనం అప్లై చేసుకోవాలండి. అలాగే ఈ డిఆర్డిఓకి నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి. డిఆర్డిఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్లోని అర్హత కలిగిన అభ్యర్థులు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. అంటే అఫీషియల్గా వాళ్ళు విడుదల చేసిన నోటిఫికేషను, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి లింక్స్ ఇస్తాను. సో మీరు తప్పకుండా దాన్ని యూజ్ చేసుకొని మీరు ఈ డిఆర్డిఓ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నేను తప్పకుండా ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అయ్యిద్ది మీకు తెలిసిన వాళ్ళకంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.